చాలా సందర్భాల్లో స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఇంగ్లీష్ గ్రామర్లో కానీ వైట్ ఎలిఫెంట్ అనే పేరుని మనం పదే పదే వింటూ ఉంటాం. అసలు వైట్ ఎలిఫెంట్ అంటే మీనింగ్ ఏంటిది? సపోజ్ హీఈస్ వైట్ ఎలిఫెంట్ ఇన్ అవర్ ఫ్యామిలీ అంటారు. దాని అర్థం ఏంటిది? అతను అంటే ఈజ్ వైట్ ఎలిఫెంట్ ఇన్ అవర్ ఫ్యామిలీ అంటే వర్టిఫుల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, అండ్ ఎలిఫెంట్ ఆఫ్ గాడ్, లేకపోతే యూజ్లెస్ ఆర్ ట్రబుల్సమ్ పర్సన్, లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అసలు ఎట్లా దీన్ని అంటారు? కామన్ ఇది గ్రామర్లో వస్తుంది. సో బేసికలీ వైట్ ఎలిఫెంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే యూజ్లెస్ పర్సన్ ఆర్ ద పర్సన్ హూ మేక్స్ ద ట్రబుల్ ఇన్ ద ఫ్యామిలీ, అతని వైట్ ఎలిఫెంట్ అంటారు. అయితే ఈ ఈడియం ఇది ఎందుకు వచ్చింది ఇంగ్లీష్లో, ఎందుకు ఈజ్ అ వైట్ ఎలిఫెంట్ అంటారంటే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వీ కెన్ సే దట్ అవుట్ ఆఫ్ దట్ ఆల్ ఎంప్లాయీస్ సో అండ్ సో మిస్టర్ సో అండ్ సో పర్సన్ ఈస్ ఎ వైట్ ఎలిఫెంట్ ఇన్ మై ఆర్గనైజేషన్, ద మేనేజర్ ఈజ్ అ వైట్ ఎలిఫెంట్, ఇట్లా మనం చెప్తూ ఉంటాం. సో అర్థం ఏంటిది? ద ఉమెన్ ఈజ్ వైట్ ఎలిఫెంట్ ఇన్ అవర్ ఫ్యామిలీ అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే దీనికి యూజ్లెస్ లేదా ట్రబుల్ అని. అసలు దీనికి ఈడియం ఎందుకు పుట్టిందంటే, గతంలో ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆయన ఏం చేస్తుండే, ఎవరైనా వాళ్ళ దేశంలో ఉన్న పౌరులు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించడంలో భాగంగా ఇతను ఒక ఏనుగును గిఫ్ట్గా ఇచ్చేవాడు. సో ఏనుగును గిఫ్ట్గా ఇచ్చి చెప్పేవాడు, అంటే సపోజ్ ఒక తప్పు చేసే ఆయన వచ్చాడు అనుకోండి, వచ్చిన తర్వాత ఆయనకి శిక్షించి అతనితో కొరలతో కొట్టించి లేకపోతే బందికాలలో బంధించడానికి బదులుగా ఆయన ఒక తెల్ల ఏనుగును ఆయనకు బహుమతిగా ఇచ్చి, ఒరే 2 సంవత్సరాలు ఏనుగును నువ్వు కంటికి రెప్పలా కాపాడుకో అని చెప్పేసి అతనికి ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తి శిక్షలో భాగంగా ఎలిఫెంట్ని తీసుకెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 6 నెలలు వరకు అట్లా దాన్ని పోషించాలి. సో ఇక్కడ భయం ఏంటంటే, దానికి పోషించాలంటే చాలా డబ్బులతో కూడుకున్న పని, అతనికేమో ఆదాయం తక్కువ, కానీ రాజుగారి ఏనుగును మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజుగారికి అప్పచెప్పాలి. ఇట్లా అతనికి అవసరం లేకుండా ఆయన ఇల్లుని ట్రబుల్ చేయడానికి ఒక ఎలిఫెంట్ తన ఇంట్లోకి వచ్చింది, అది వైట్ ఎలిఫెంట్. ఆ రకంగా ఈడియం పుట్టింది. కాబట్టి వైట్ ఎలిఫెంట్ అంటే ఆ రైతుకు లేదా ఆ తప్పు చేసినటువంటి ఆ యొక్క పర్సన్కి వైట్ ఎలిఫెంట్ ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఇది వ్యాపారం చేయడానికి పనిచేయదు, అందులోనూ అగ్రికల్చర్ చేయడానికి పనిచేయదు. అందులో రాజుగారి ఏనుగు, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అంటే ఏం చేయాలి? తన యొక్క ఆదాయాన్ని అంతా దానికి దారిపోయారు. కాబట్టి అట్లా మన ఇంట్లో ఎవరైతే అతి ఎక్కువ ఖర్చులు పెట్టిస్తారో, ఆ అతి ఎక్కువగా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తారో, సో యూజ్లెస్ అంటే ఎక్కువగా తినడానికి మాత్రమే, ఖర్చు చేయడానికి మాత్రమే ఉండి వాళ్ళు ఏమి చేయరో అట్లాంటి వాళ్ళని వైట్ ఎలిఫెంట్ అని అంటారు. సో ఇలా ఈ యొక్క వర్డ్ మనకు వచ్చింది. రేపు ఇంకొక వర్డ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.